స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే ముద్ద కర్పూరం అలాగే మైనపు బిళ్ళల హారతి, ఈ రెండిట్లో దేవాలయాల్లో ఏది వాడాలంటారు? మామూలుగా హారతి కర్పూరం అనేసరికి అందరికీ తెలుసు. ఆ తెల్లటి ఆకారంలో, ఆ బిళ్ళల ఆకారంలో ఉన్నది వెంటనే హారతి తీసుకురారా అంటే అది తీసుకొచ్చేస్తున్నారు, వెంటనే హారతి ఇచ్చేసేస్తున్నారు. ఇవి మైనపు బిళ్ళలమ్మాయి. జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ మైనపు బిళ్ళల హారతి అమ్మవారికి మనం లేకపోతే అయ్యవారికి మనం ఇచ్చిన తర్వాత అడుగున మీకు అవశేషం మిగులుతుంది. అంటే నల్లగా కొంచెం దానికి అంటుకుపోయి ఉంటుంది. మీకు నల్లగా అంటుకుపోయిందంటే అది మైనపు బిళ్ళల హారతి, మైనపు కర్పూర బిళ్ళలు అన్నమాట. అవి మనం దైవ పూజలో నిషేధించింది మన ధర్మశాస్త్రం. ముద్ద కర్పూరంతో మాత్రమే హారతి ఇవ్వాలి. ఇది ధర్మశాస్త్రం ప్రధానంగా మనకి చెప్తుంది. ముద్ద కర్పూరంతో ఇస్తే దాని సువాసన వేరుంటుంది. అదొక్కసారి కనుక మీరు అయితే ఈ మైనపు బిళ్ళల కంటే కూడా అవి కొంచెం ఖరీదు ఎక్కువ. మన వాళ్ళు ఏంటంటే ఖరీదు తక్కువ వస్తుంది, ఎక్కడైనా సరే ఇది కొంచెం దానికంటే ఇది తక్కువ ధరకు ఉంటుంది కదా అని చెప్పి దీన్నే ఎక్కువ వాడటం మొదలు పెట్టేశారు అందరూ. కానీ ఖరీదు ఎక్కువైనా సరే అది ప్రకృతికి హాని చేయదు. ముందు అసలు దైవం సంగతి అలా ఉంచి మన ప్రకృతి చుట్టూ చూడండి, ప్రకృతికి కూడా హాని చేస్తుంది మైనపు బిళ్ళల హారతి. కానీ ఈ ముద్ద కర్పూరం ఉన్నది చూడండి, చక్కటి సువాసనతోటి ప్రకృతిని కూడా ఆహ్లాదపరుస్తుంది. హారతి ఎందుకు ఇవ్వాలమ్మా దైవానికి? మనం ప్రధానంగా ఆ దైవానికి, అయ్యకి కానీ అమ్మకి కానీ మనం అలా హారతి ఇస్తూ ఉంటే ఆ కనపడుతున్నటువంటి రూపాన్ని ఈ వెలుగులో చూడాలి. ఈ వెలుగులో ఆ సందర్శనం చేస్తాము. చేసిన తర్వాత దాన్ని ఇలా కళ్ళకద్దుకోమంటారు. అంటే ఆ వెలుగులో అమ్మ ఉన్నది, ఇది ఆ అమ్మకి చుట్టూతా తిప్పినటువంటి వెలుగు. ఆ వెలుగుని కళ్ళకద్దుకోమంటే అమ్మ ఇప్పటి వరకు నేను బాహ్యంగా ఏదైతే నిన్ను ఆరాధన చేశానో ఆ రూపం కలిగినటువంటి నువ్వు నా లోపలికి చేరిపో, నా లోపలే ఉండు అని చెప్పి అమ్మని మనం ప్రార్థిస్తాం, కళ్ళకి అద్దుకుంటాం. అంటే కళ్ళ ద్వారా లోపలికి నువ్వు వెళ్ళిపో అమ్మా, నిన్ను చూస్తున్నటువంటి కళ్ళతోటి దుష్టత్వాన్ని నేను ఇక చూడను, నువ్వు లోపల కొలువై ఉండు తల్లి అని చెప్పటానికి కళ్ళకి అద్దుకోమంటారు ఆ హారతిని. అంటే జ్వాల అంటే ఆ కాంతి చూడండి, దానికి ఏ దిక్కులు అన్ని దిక్కుల్ని చూస్తూ ఉంటుంది హారతి. కాబట్టి ఎటువంటి భేదభావాలు లేనటువంటి తల్లి, అన్ని దిక్కుల్ని ఒకే రకంగా చూసేటువంటి తల్లి, నాకు కూడా అటువంటి ఉపదేశం చెయ్యి, నాలో కూడా ఎటువంటి భేదభావాలు నువ్వు చూపించకు, అలా చూపించేటువంటి బుద్ధిని నాకు ప్రసాదించకు, ఎప్పుడు కూడా నువ్వు చక్కగా భేదభావాలు లేనటువంటి సమత్వ బుద్ధిని నాకు కలిగించు, అందుకని నేను కళ్ళకి అద్దుకుంటున్నాను, నా లోపలికి నువ్వు అలా ప్రవేశించు, నా కళ్ళ ద్వారా సమత్వం కలిగినటువంటి లోకాన్ని నేను చూసేటట్లుగా నన్ను చెయ్యి, అందరినీ సమానంగా చూసి అందరినీ మమతానుభూతులుగా చూసేటట్టు చెయ్యి అని కళ్ళకి అద్దుకోమన్నారు. మరి ఇటువంటి హారతి, పరమ పవిత్రమైనటువంటి హారతి మైనపు బిళ్ళలతోటి కనుక చేస్తే అది ప్రకృతికి హాని చేస్తుంది. ఎందుకంటే ప్రకృతి స్వరూపిణి అమ్మ. నువ్వు ప్రకృతికి హాని చేస్తూ ఉంటే దేవుడు క్షమించడు. కాబట్టి డబ్బుల కోసం చూసుకొని మైనపు బిళ్ళల హారతి మనం మానేయాలి. అందరం కూడా ముద్ద కర్పూర హారతితోటి, కొంచెం ఖరీదు ఎక్కువైనా సరే, అది ముద్ద కర్పూరం ఎలా తెలుస్తుందంటే హారతి వెలిగించిన తర్వాత అవశేషం నీకు అక్కడ మిగలదు. కాబట్టి అందరూ ఆ రకంగా హారతి ఇచ్చి చక్కటి సజ్జీవనాన్ని గలుపుతురుగాక. గురువుగారు, చంద్రునికో నూలిపోగో అని అంటారు, బట్టకి చంద్రుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? నేను తరచూ చెప్తూ ఉంటాను, మన తెలుగువాడికి జై, మన తెలుగు భాషకి జై, మన తెలుగు సంస్కృతికి జై. ఎందుకంటే మహామహా గ్రంథాల్లో చెప్పినటువంటి వాటిని ఒక చిన్న పదంలో లేకపోతే 2 పదాల్లో మన తెలుగువాడు చెప్పేస్తాడు. అది తెలుగువాడికి ఉన్నటువంటి గొప్పతనం. అటువంటి గొప్పతనం ఉన్నటువంటి పదాల్లో, జాతీయాల్లో ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి చంద్రునికో నూలిపు, ఇది చాలామందికి తెలిసినటువంటిదే, చాలామంది వాడుతున్నటువంటిదే. ఇక్కడ వెంటనే మనకు సందేహం, చంద్రుడికే నూలిపోగు ఏమిటి? ఏ లక్ష్మికి నూలిపోగు అని అంటలేదు,
లేకపోతే శివుడికో నూలిపోగు అంటలేదు, చంద్రుడికి మాత్రమే ఒక నూలిపోగు అంటున్నాం. ఎందుకు అంటున్నాము? అసలు నూలిపోగు అంటే బట్టకి సంబంధించినటువంటి దారం. ఏదైతే బట్టకి సంబంధించి దారం ఉంటుందో ఆ దారాన్ని ఇలా చూపించేసి ఏ పౌర్ణమి రోజో చంద్రుడు అభివృద్ధి చెందుతున్నటువంటి రోజో స్వామి అని నమస్కారం చేయమంటున్నారు. ఎందుకని చూపించమంటున్నారు చంద్రుడికి అని అంటే, నూలిపోగు ఎందుకు చూపించమంటున్నారంటే, మనం బతికుంటే బట్ట కడతాం, బతికుంటే బలుసాకు తినొచ్చు అని ఒక మాట ఉంది చూడండి. అలాగే మానవుడు కనుక బతికుంటే బట్ట కడతాడు, బతికి గనక లేదనుకోండి బట్ట ఉండదు, శవం అంతే కదా. కాబట్టి చంద్రుడికో నూలిపోగు చూపించడంలో అర్థం ఏంటంటే, మేము బతికి ఉండేటట్టు చెయ్యవయ్యా. ఎంత గొప్ప అర్థం అమ్మ తెలుగువాడిది, అందుకే వాడికి జోహార్. మాకు చావు అనేది రానియకుండా చేసి ఉన్నంతకాలం కూడా చక్కగా మేము అన్న వస్త్రాలకి లోటు లేకుండా మాకు కలిగించు. కాబట్టి బతికుంటే బట్ట కడతాం, కాబట్టి మమ్మల్ని బతికించేటట్టు చూడు, నలుగురిలో కూడా మేము హాస్యాల పాలు కాకుండా ఉన్నతంగా జీవించేటట్లు చక్కటి బట్ట కట్టుకునేటట్లు మమ్మల్ని చేయి, కాబట్టి మమ్మల్ని బతికించు అని చంద్రుడికి ఒక నూలిపోగు ఇమ్మన్నారు. మరి చంద్రుడికే ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ ఇక్కడ రెండో ప్రశ్న మనకి. బాగుంది నాయన, చంద్రుడికో నూలిపోగు అంటే బట్ట కట్టడం కోసం, బతికి ఉండటం కోసం చంద్రుడి కోసం అన్నాం. మరి చంద్రుడికే ఎందుకు ఇస్తున్నామంటే, చంద్రుడు మనఃకారకుడు. ఇది మన ఉపనిషత్తు చెప్తోంది. మనఃకారకుడు అంటే మనస్సుని ప్రశాంతంగా ఉంచేటువంటి దేవుడు. అంటే చంద్ర రూపంలో, అందుకే ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు. శివుడు చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకోవడంలో ఉన్నటువంటి సంకేతం ఏమిటంటే, ఎవరి మనస్సు అయితే ప్రశాంతంగా ఉంటుందో, ఎవరి మనస్సు అయితే ఉన్నతంగా ఉంటుందో, ఎవరు తమ చేష్టల ద్వారా మాటల ద్వారా లోకానికి చల్లదనం కలిగిస్తూ ఉంటారో వాళ్ళని నా నెత్తి మీద పెట్టుకుంటాను. శివుడు చెప్పినటువంటి గొప్ప సంకేతం. అంటే లోకంలో మంచితనాన్ని నేను గౌరవిస్తాను, మంచితనానికి నేను చాలా విలువిస్తాను. కాబట్టి మంచితనానికి ఒక నూలిపోగు. అంటే మంచితనానికి అంటే ఎప్పుడూ మనం మంచితనాన్ని స్మరిస్తూ ఉంటే, మామూలు పురుగు గనక తుమ్మెద యొక్క ఝంకారం వింటూ ఉంటే భ్రమరకీటక న్యాయంతో ఆ మామూలు పురుగు ఏ రకంగా తుమ్మెద కింద మారిపోతుందో, మనం కూడా మంచితనం కలిగినటువంటి చంద్రుడికి ఒక నూలిపోగును అందిస్తూ ఉంటుంటే, మామూలు ఏవైనా దుష్ట లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి క్రమక్రమంగా దుష్టత్వాన్ని పోగొట్టుకొని మంచివాడి కింద మారుతూ ఉంటాడు. దుష్టత్వం మొత్తం వాడికి వదిలిపోతుంటుంది. అందుకని చంద్రుడికో నూలిపోగు. మొట్టమొదట మనస్సు మంచితనం అంటే, మొత్తం అంతా కూడా వాడు మంచివాడిగా మారతాడు. కాబట్టి చంద్రుడికి మాత్రమే నూలిపోగునిమ్మన్నారు. కాబట్టి ఈ రెండు అర్థాలు చంద్రుడికో నూలిపోగు అనేటువంటి పదంలో ఉన్నాయి. గురుగారు, శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో నెలకొని ఉంటాడు అని అంటారు. పాల సముద్రం అంటే ఏమిటి? మొత్తం పాలతో నిండి ఉంటుంది ఆ సముద్రం అంతా. దీని మీద మన వాళ్ళు చమత్కారంగా కూడా అంటూ ఉంటారు. ఏంటంటే, పాల సముద్రం మామూలుగా మనం పాలు కాచిన తర్వాత, చల్లార్చిన తర్వాత మజ్జిగ చుక్క వేసేస్తే మరి పెరిగి అయిపోతుంది కదా. ఎవరైనా సరే దేవతలు అటువంటి ప్రయత్నం ఏమన్నా చేశారా? ఈ పాల సముద్రం మొత్తం కూడా పెరుగు సముద్రం కింద మార్చారా? ఇవి మన పురాణాలు ఎప్పుడూ కూడా ప్రతీకాత్మకాలు. ఈ విషయం మన పెద్దవాళ్ళు చాలామంది పాపం భాష్యకారులు నెత్తి నోరు కొట్టుకొని చెప్తూనే ఉన్నారు. ఉన్నది ఉన్నట్టు చూడకు, దాని వెనకాల ఆంతర్యం. ఇందాక నేను మనవి చేసినట్టు శివుడు చంద్రుడిని నెత్తి ఎందుకు పెట్టుకున్నాడు? ప్రతీకాత్మకం. ప్రతిదీ కూడా ప్రతీకాత్మకం. అటువంటి ప్రతీకాత్మకాల్లో ఈ పాల సముద్రము, పెరుగు సముద్రము, నెయ్యి సముద్రము ఇవన్నీ ఒకటి. ఏమయ్యా మరి అలా అంటున్నావు? లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అని చెప్పి అమ్మవారిని క్షీర సముద్ర రాజ తనయాం, పాల సముద్రపు కూతురా, ఓ లక్ష్మి నీకు నేను నమస్కారం చేస్తున్నాను అని అంటున్నావు. మరి పాల సముద్రం అనేది ఉంది కదా, పాల సముద్రం ఉంది. కానీ పాల వంటి చూపు దాని మీద పడితే, దేవుడి యొక్క పాల వంటి చూపు దాని మీద పడితే మామూలు సముద్రం పాల సముద్రం కింద మారిపోతుంది. సముద్రం ఉన్నది ఒకటే, ఆయన పాల వంటి చూపు. పాల వంటి చూపు ఏంటండి? పాల వంటి చూపు అంటే పాలు స్వచ్ఛతకి ప్రతీక, పాలు ఇతోధికంగా మేలుని కలిగించడానికి ప్రతీక. కాబట్టి పాల వంటి చూపు. వీడు భక్తుడు బాగా ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేస్తుంటే స్వామివారి యొక్క చూపు పాల చూపులాగా మారిపోతుంది.
అంటే స్వచ్ఛతగా వాడి జీవితాన్ని సమృద్ధిగా చేసేటువంటిదిగా మారిపోతుంది. అందుకని పాల సముద్రపు చూపు కింద మారిపోతుంది. పాల సముద్రం మీద అంటే మామూలు సముద్రం మీద దేవుడి యొక్క చల్లని చూపు గనక పడితే, స్వచ్ఛమైన చూపు గనక పడితే అది పాల సముద్రం కింద మారింది. అది పాల సముద్రం. అందువల్ల పాల సముద్రం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం. క్షీర సముద్రం అంటే ఆ సమయంలో లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఉద్భవించిందంటే మనల్ని అందరినీ కూడా పాల వంటి మనస్సు కలిగిన వారినిగా చెయ్యమని అక్కడ కవి అక్కడ వాంఛిస్తున్నాడు, కోరుతున్నాడు. ఎవరైతే అమ్మవారిని కొలుస్తారో వాళ్ళ మనస్సులు కూడా పాలలాగా స్వచ్ఛంగా అవుతాయి. అక్కడ పాల సముద్రము అంటే ఈ రకంగా సాంకేతికంగా తీసుకోవాలి. కానీ ఏమండి ఎక్కడుందండి పాల సముద్రం? చెరుకు సముద్రం ఒకటి ఉందట, నెయ్యి సముద్రం ఒకటి ఉందట అని చెప్పి పురాణాలని మనం హేళన చేసేటువంటి పద్ధతిలో కొంతమంది వెళ్తున్నారు. ఆ రకమైన ధోరణి పనికిరాదు. వాళ్ళ చూపు దేని మీద పడితే, పాల వంటి చూపు పడితే ఆ సముద్రం పాల సముద్రం కింద మారిపోతుంది. ఇది సాంకేతికార్థంగా పెద్దవాళ్ళు వివరణ చేశారు. గురువుగారు, ఉద్ధవ గీత భాగవతంలో ఎక్కడుంది? ఉద్ధవ గీత ప్రత్యేకత ఏమిటి? గీతలు మనకి రకరకాలు. మన గీతను మార్చేది గీత. నుదుటి మీద సాధారణంగా నుదుటి మీద గీత అంత తొందరగా చెరిగిపోదు. భగవంతుడు ఏది రాశాడో అదే ఉంటుంది. కానీ నుదుటి మీద గీతని కూడా చెరపగలిగినటువంటి సామర్థ్యం కలిగినది గీత. గీత అంటే మనకి వెంటనే గుర్తుకొచ్చేది భగవద్గీత మాత్రమే లోకంలో. ఎందుకంటే చాలా రకాల గీతలు ఉన్నాయి. అన్ని రకాల గీతల్లోకి మనకి ప్రధానంగా గీత అనే పదం వచ్చేసరికి భగవద్గీత మాత్రమే అందరి భగవంతుడి చేత గీత అంటే గానము చేయబడినది. గీతము అంటే గానము, గానముకు సంబంధించింది కాబట్టి దేవుడి చేత గానము చేయబడినటువంటిది కాబట్టి భగవద్గీత. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువుగా అర్జునుడికి చెప్పాడు భగవద్గీత. ఇది మనందరికీ తెలుసు. కానీ ఆ జగద్గురువే తన అవతార పరిసమాప్తి సమయంలో ఇంకొద్ది రోజుల్లో తన అవతారాన్ని ముగిస్తున్నాడు అనేటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ తన ఆత్మీయుడైనటువంటి స్నేహితుడు, ఆప్తుడు అయినటువంటి ఉద్ధవుడు, ఇది భాగవతంలో వస్తుంది, ఉద్ధవుడు అనేటువంటి వాడికి ఒక గీత చెప్పాడు. ఇటేమో భగవద్గీత ఏమో యుద్ధరంగంలో అర్జునుడికి చెప్పాడు. ఇక్కడ ఉద్ధవ గీత ఏమో స్నేహితుడికి ఒక నదీ తీరంలో చెప్పాడు. ఎందుకయ్యా ఉద్ధవుడికే అటువంటి అదృష్టం శ్రీకృష్ణ పరమాత్మ కలగ చేశాడు అని అంటే, ఉద్ధవుడి దగ్గర అటువంటి అర్హత ఉంది. పెద్దవాళ్ళు చెప్తారమ్మా, ఒక గురువు శిష్యుడు, ఎందుకంటే గురువు అందరికీ సమానంగానే చెప్తాడు, బహుభూతి చెప్తాడు, అందరికీ సమానంగానే చెప్తాడట. కానీ ఆ పాఠం ఒకడికేమో లోపలికి వెళ్తుంది, ఒకడికి వెళ్ళదు. ఎందుకు? గురువు గారు వీడికి ప్రత్యేకమైనటువంటి పాఠం, వాడికి ప్రత్యేకమైన పాఠం ఏమి చెప్పడు, అందరికీ సమానమైన పాఠమే చెప్తాడు. కానీ వితరతి గురు ప్రాజ్ఞే, వితరతి అంటాడు. నేర్చుకునేటువంటి సమయంలో ఒక శిష్యుడు అదే పాఠాన్ని ఒక రకంగా స్వీకరిస్తాడు, చాలా తొందరగా వాడికి అర్థమవుతుంది. ఇంకో శిష్యుడు స్వీకరించలేకపోతున్నాడు. ఎందుకనంటే ఒకడి మనస్సు అద్దంలాగా ఉంటుంది. అద్దంలో మన ప్రతిబింబం వెంటనే కనపడిపోతుంది. గురువుగారు చెప్పేటువంటిది వెంటనే కనపడిపోతుంటుంది వాడి మనస్సులో. ఒకటిది అద్దంలాగా ఉండదు, గోడలాగా ఉంటుంది. అందులో ఏం ప్రతిబింబాలు ఏమీ ఉండవు. నువ్వు ఎంత చెప్పు గోడకు కొట్టిన బెల్లం రాయిలాగా ఉంటాడు వాడు. ఆ రకంగా ఉంటుంది వాడి మనస్సు. ఏం చేయలేడు, అది వాడి తప్పు కాదు. కాబట్టి గురువు ఒకటే పాఠం చెప్తున్నాడు, కానీ వాళ్ళకున్న అర్హతని బట్టి దాన్ని స్వీకారం చేస్తూ ఉన్నారు. ఆ రకంగానే ఎంతోమంది ఉన్నారు. కానీ అర్హత కలిగినటువంటి వాడు అర్జునుడు, ఉద్ధవుడు ఇలాంటి వాళ్లే. కాబట్టి వాళ్ళకి మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మ గీతని బోధ చేశాడు. కాబట్టి ఉద్ధవ గీతలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది ఏంటంటే, మనం దత్తాత్రేయ స్వామిని ఏదైతే అనుకుంటున్నామో దత్తాత్రేయ కథని కూడా, దత్తాత్రేయ అవతార లక్ష్యాన్ని కూడా ఈ ఉద్ధవ గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రస్తావిస్తాడు. అవధూత లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాడు. భక్తి అనేటువంటిది ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా దాన్ని ఆచరిస్తే నిజమైనటువంటి భక్తుడి కింద మారుతాడో ఈ ఉద్ధవ గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఉద్ధవుడి రూపంలో మానవులమైనటువంటి మనందరికీ కూడా ఆ పరమాత్మ బోధ చేస్తాడు. మొత్తానికి ఉద్ధవ గీత అనేటువంటిది, ఆ భగవద్గీత ఏమో లోకాన్ని ఉద్ధరించేటువంటి గీత. ఈ ఉద్ధవ గీత భక్తిలో ఉండేటువంటి ఆత్మీయతని తెలియచేసేటువంటి గీత.
రెండిటికి మధ్య ఉన్నటువంటి తేడా. అంటే భక్తిలో ఉండే ఆత్మీయత అంటే ఆత్మీయతా భావంతో ఒక భక్తుడు ఏ రకంగా ప్రవర్తించాలి, అవధూత లక్షణాలని ఏ రకంగా అలవర్చుకోవాలి, తన ఆత్మీయుడైనటువంటి నిజమైన భక్తుడికి చెప్పాడు. అది ఈ ఉద్ధవ గీత. గురువు గారు, ఆపస్తంభుడు అంటే ఎవరు? ఆయన ఆపస్తంభ అర్చన సూత్రాల ప్రత్యేకత ఏమిటి? ఆపస్తంభ సూత్రస్య అని చెప్పి ఇప్పటికీ సంకల్పాల్లో చెప్పుకుంటాడు. చాలామంది ఇప్పటికి కూడా ఆపస్తంభ సూత్రానికి సంబంధించినటువంటి వాళ్ళే లోకంలో. అంటే సూత్రములు రాశాడు ఆయన మహానుభావుడు. ఆయన పేరులోనే ఉందమ్మా ఆపస్తంభ. ఆపహ అంటే నీటిని ఆపినవాడు అని. నీటిని ఆపటం ఏమిటి? దీనికి పెద్దవాళ్ళు ఒక చిన్న కథ లాంటిది చెప్పారు. ఒక ఆయన శ్రార్థం పెడుతున్నాడు, తద్దినం పెడుతున్నాడు. తద్దినం పెట్టే సమయంలో ఒక భోక్త ఆలస్యంగా వచ్చాడు. భోక్త అంటే తినేటువంటి వాడు. సరే, ఆలస్యంగా వచ్చినా సరే ఆయన చాలా వినయంగా ఈ పెట్టేటువంటి ఆయన గౌరవించాడు. కర్త అంటే చేసేటువంటి వాడు, భోక్త అంటే తినేటువంటి వాడు. ఈ భోజనం పెడుతూ ఉంటే కొంతసేపు తిన్నాడు. తిన్న తర్వాత ఇంకా తీసుకురా అన్నాడు. పాపం, ఎందుకంటే వాడికి తృప్తోసి అంటే తృప్తాస్మి అని అనాలి. అయ్యా మీరు తృప్తి పడ్డారా? ఎందుకంటే శ్రార్థాల్లో ప్రధానంగా ఇది, నువ్వు తృప్తి పడ్డావా అని ఈయన అడగాలి చేసేటువంటి ఆయన. అంటే నేను పెట్టే భోజనంతో నేను తృప్తి పడ్డాను అని ఎదుటివాడు చెప్పాలి. అప్పటికి కానీ ఆ శ్రార్థం పూర్తయినట్టు లెక్క కాదు. అందువల్ల ఆయన అడుగుతున్నాడు కాబట్టి మామూలుగా తినేటువంటి భోజనం కాకుండా ఇంకా కావాలంటున్నాడు. లోపలికి వెళ్ళాడు, మళ్ళీ తీసుకొచ్చి పెట్టాడు. ఇంకా పెట్టు అన్నాడు. ఇదేమిట్రా బాబు, గమ్మత్తుగా ఉంది, మామూలు మానవులు తినేటువంటి దానికంటే కూడా ఇంకా అధికంగా తింటున్నాడు ఈయన అని చెప్పి లోపల ఎంతైతే వండారో ఆ వంట గిన్నెలు ఏవైతే ఉన్నాయో మొత్తం అంతా తీసుకొచ్చి పెట్టాడు. తినేసాడు. ఇంకా పెట్టు అన్నాడు. ఏంటిది, మామూలుగా తిన్నది చాలు అని చెప్పి అనుకోవాలి. ఇతను ఏం మామూలు వ్యక్తిలా కనిపించట్లేదు నాకు, ఇతను ఏమని చెప్పి అప్పటిదాకా ఈ కర్తకి ఆ భోక్త మీద కొంత వినయభావం ఉండేది. ఏమిట్రా ఇది, ఏం తమాషా ఏదన్నా నన్ను మాయ చేయడానికి ఏమన్నా వచ్చాడని చెప్పి. ఎందుకంటే ఆ కర్త కూడా తక్కువ వాడు కాదు, మహిమ కలిగినటువంటి వాడు. నిన్నేం చేస్తానో చూడని చెప్పి ఈ కర్త చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. నీళ్లు తీసుకొని ఆయన శాపం పెట్టడానికి నీళ్ళు ఇలా పైన వేయబోయాడు. నువ్వెవడో రాక్షసుడిలాగా ఉన్నావు, నన్ను ఇలాగ మోసం చేయడానికి వచ్చావా నువ్వు అని చెప్పి ఆ పైన పడుతున్నటువంటి నీటిని ఆపేసేట ఈ తినేటువంటి భోక్త. అంటే ఆపస్, ఆ నీరు ఏదైతే ఉందో దాన్ని స్తంభం కట్టడి చేశాడు, మీద పడకుండా కట్టడి చేసి ఒక నవ్వు నవ్వాడు. నన్ను నువ్వు శపిస్తావా నీ వల్ల? ఎందుకంటే భోక్త ఎంత తింటానంటే అంత పెట్టాలి అనేసరికి, ఓరు బాబు ఈ పైన పడుతున్న నీటిని కూడా ఆపేవు కాబట్టి ఇతను ఆపస్తంభుడు అని పేరు పెట్టి ఆయనకి, మహానుభావ ఆపస్తంభ, నాది పొరపాటు అయింది. ఎందుకు ఇలా జరిగిందంటే ఏమి లేదు, నీలో కోపం అనేది ఉంది. శ్రార్థం పెట్టేటప్పుడు మనిషికి కోపం పనికిరాదు, దాన్ని చెప్పడానికి కథ చెప్పారు. అంటే మిగతా ఎప్పుడూ కూడా పనికిరాదు, అందులోనూ శ్రార్థాది కార్యక్రమాల్లో అస్సలు కోపం పనికిరాదు. నేను నీ పితృదేవతల అంశని ఇక్కడ నిలుపుకొని వచ్చాను, అందులో పితృదేవతలకు కోపం అసలు నువ్వు తెప్పించకూడదు. కానీ నువ్వు కోపం తెప్పించేటట్టుగా పరిస్థితి చేయించావు. నీలో కోప లక్షణాలని, ఆ మనస్సుని పోగొట్టాలి. అటువంటి మనస్సు యొక్క ఆ దుర్మార్గపు లక్షణం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టాలని నేను వచ్చాను అని ఈ ఆపస్తంభుడు చెప్తూ, ఇప్పుడు మరి నన్ను ఏం చేయమంటావు అని ఆ కర్త అడిగాడు. తప్పు చేశాను కదా అని అంటే ఇది మళ్ళీ ఇంకో ఉపదేశం చేశాడు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు పురుష సూక్తం చదవాలి. ఏదైనా పూజా కార్యక్రమాల్లో దోషాలు జరిగినప్పుడు, శ్రాద్ధాది కార్యక్రమాల్లో కూడా పురుష సూక్తం గనక చదివితే, కఠోపనిషత్తు గనక చదివితే ఉన్నటువంటి దోషాలు మొత్తం పోతాయి. కాబట్టి నువ్వు చేసినటువంటి తప్పు, ఈ పితృదేవత రూపంలో ఉన్న నా మీద నువ్వు అపచారం చేసావు, నన్ను శాపం పెట్టాలనుకున్నావు, అది పోతుంది, అది చదువు అన్నాడు. చదివేశాడు, ఆ పురుష సూక్తం చదివాడు, అది ఆ దోషాన్ని పోగొట్టుకున్నాడు. మొత్తానికి మనకి ఈ కథ ఏం చెప్తుందంటే నీటిని కూడా ఆపగలిగాడు. అటువంటి మహానుభావుడు ఆపస్తంభ ధర్మసూత్రాలు రాశాడు మహానుభావుడు. అది ఇప్పటికీ కూడా చాలామంది చదువుతుంటారు. మేము ఆ సూత్రాలు రాసినటువంటి ఆపస్తంభుడికి సంబంధించిన వాళ్ళము అని ఇప్పటికి కూడా సంకల్పాల్లో చెప్పుకుంటూ ఉండుంటారు. అంతటి మహిమాన్వితులైనటువంటి సంస్కృతి కలిగినటువంటి మహనీయులు పుట్టిన ఈ గడ్డకి మనందరం కూడా నమస్కారం చేద్దాం. గురుగారు, విష్ణు సహస్ర నామాల్లో పునరుక్తులైన నామాల్ని తీసేస్తే 867 నామాలు మాత్రమే ఉంటాయి. మరి వీటి సమన్వయం ఎలా అంటారు? బాగుందమ్మా, నిజమేనమ్మా. పునరుక్తులు చాలా కనిపిస్తాయి విష్ణు సహస్రనామాల్లో. ఏమిటండి పునరుక్తులు? మరి వచ్చినప్పుడు మనకు కావాల్సింది
1000 నామాలు కదా, 1000 నామాల్లో ఇలా పునరుక్తులు వస్తే అలాగా అని అంటే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే అవి పునరుక్తులు అనే పేరు మీద నువ్వు చెప్పకు. ఒకే నామం 4 సార్లు వస్తుంది, వచ్చినప్పుడు వాటికి విభిన్నమైన అర్థాలు వస్తాయి. నామం ఒకటే కానీ విభిన్నమైనటువంటి అర్థాలు వస్తాయి. ఉదాహరణకు అనిర్వేదం ఒక నామం ఉంది, అది 4 చోట్ల వస్తుంది. 4 చోట్ల వచ్చినప్పుడు ఆ 4 చోట్ల 4 అర్థాలు చెప్పాడు. ఎవరు చెప్పినటువంటి వారు? భాష్యం రాశారు శంకరులు. శంకరాచార్యుల వారు ఈ విష్ణు సహస్రనామాలకి భాష్యం రాశారు. ఆయన భాష్యం రాసి ఈ 4 నామాలు వచ్చినాయి కాబట్టి ఇది పునరుక్తులు అనే పదాన్ని నువ్వు వాడకు. ఒకచోట రాక్షసుల్ని నిగ్రహించగలిగినటువంటి వాడు అని ఒక అర్థం, ఒకచోట చక్కటి సంస్కారం కలిగినటువంటి వాడు అని ఒక అర్థం. అంటే ఒకే నామం ఒకచోట చక్కటి నియమం కలిగినటువంటి వాడు అని ఒక అర్థం. ఈ రకంగా 4 చోట్ల నీకు 4 అర్థాలు వస్తున్నాయి. కాబట్టి అనికేతనము ఇలాంటివి వస్తాయి. ఇవన్నీ కూడా నీకు 4 అర్థాలు నువ్వు చూసుకోవాలి, ఇలాగే మిగతా అర్థాలు కూడా. కాబట్టి ప్రతి నామాన్ని కూడా గురువు గారి దగ్గర నువ్వు చెప్పించుకో. తొందరపడిపోయి ఏమండి శివసహస్రనామాల్లో కూడా ఒకే నామం అనేక సార్లు వస్తుందండి, విష్ణు సహస్రనామాల్లో కూడా ఒకే నామం అనేక సార్లు వస్తుందండి అని అనకు. ఏదైతే నామం వస్తుందో చక్కగా నీ అంతటి నువ్వు శంకర భాష్యం దొరికితే చక్కగా దానికి తెలుగు అనువాదాలు కూడా ఉన్నాయి, వాటిని తీసుకొని చదువు. లేదా గురువు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఒకే నామం ఇన్నిసార్లు వస్తుంది అని అంటే గురువు గారి వాటికి మధ్య ఇందాక నేను చెప్పినట్లుగా తేడాలు చెప్తాడు. ఆ తేడాలు తెలుసుకొని విష్ణువుని ఆ రకంగా మనం ఆవాహన చేసుకొని ఆయన జపం చేసుకుంటే విష్ణువు యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి పునరుక్తులు అనే పదాన్ని మనం తీసేసి చక్కగా ఒకే అర్థం కలిగినటువంటి పదాలు కాకుండా విభిన్న అర్థాలు కలిగినటువంటి పదాలు అనేటువంటి అర్థంతో చక్కగా ఆ నామాలన్నింటిని కూడా చదివి అందరూ కూడా సుఖ సౌభాగ్యాల్ని పొందెదరు గాక. గురువుగారు చాలామంది అంటూ ఉంటారు, ఎన్నో పుస్తకాలు చదివాను కానీ ఏమీ గుర్తుండట్లేదు అని అంటూ ఉంటారు. మరి అన్ని పుస్తకాలు చదవటం వల్ల ప్రయోజనం ఏమంటారు? పుస్తకాలు చదువుతూనే ఉండాలి. మీరు అన్నమాట నిజమే. అన్ని పుస్తకాలు ఇప్పుడు చాలా పుస్తకాలు మనం చదివి ఉంటాం కానీ ప్రతి పుస్తకంలో ఉన్న ప్రతి పంక్తి ఎవరికి గుర్తుండదు. కానీ పుస్తకాలు చదువుతూనే ఉండాలి. ఎందుకు చదవాలంటే గురువు గారు చెప్పాడు దీనికి జవాబు. మన సంప్రదాయంలో ఆయన శిష్యుడు ఇలాగే అడిగితే ఖాళీ ఇది చిలులు ఉన్నటువంటి ఒక కొండ ఆయన చేతికి ఇచ్చాడు శిష్యుడికి. అందులో నీళ్లు పోసుకొని ఒరే ఇక్కడి నుంచి కొంచెం దూరంలో మనకు మొక్కలు ఉన్నాయి కదా, ఆ మొక్కలకి నీళ్లు పోయి అన్నాడు. నది దగ్గర నుంచి ఆ నది దగ్గర ఆ కొండ ముంచాడు. ముంచితే ఆ కొండకి రంధ్రాలు ఉన్నాయి, చిలుల్లోంచి నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి. ఆ మొక్కల దగ్గర తెచ్చేసరికి నీళ్లు ఉండట్లా. ఇలా 2-3 సార్లు చేసిన తర్వాత ఇక నా వల్ల కాదండి గురువుగారు, మీరు చెప్పారు కానీ నీళ్ళు ఇక్కడికి తీసుకురాలేకపోతున్నాను, నదిలో ఏమో ముంచుతున్నాను కానీ ఆ చిల్లుల్లోంచి మొత్తం నీళ్ళు ఎన్ని వెళ్ళిపోతున్నాయి. అలాగా ఇట్లా దగ్గరికి తీసుకురా కొండ అన్నాడు. నువ్వు మొట్టమొదట పట్టుకున్నప్పుడు ఈ కొండ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇన్నిసార్లు నువ్వు తిరగటం వల్ల నీళ్లు ముంచటం వల్ల లోపల మొత్తం శుభ్రమైందా లేదా చూడన్నాడు. మొత్తం లోపలంతా శుభ్రమైపోయింది. ఇదివరకటి కంటే కొండ ఎంత నిగనగా మెరిసిపోతుంది. అంటే పుస్తకాలు అనేకం చదువుతాం, చదివిందల్లా కూడా మనకు గుర్తుండదు కానీ మన మనస్సు మీద అది ప్రభావం చూపిస్తుంటుంది. కొండ లోపలి భాగాన్ని నీళ్లు ఏ రకంగా శుభ్రం చేస్తూ ఉంటాయో ఎప్పటికప్పుడు ఈ పుస్తకం చదవటం వల్ల మనస్సు ఆ రకంగా శుభ్రపడుతూ ఉంటుంది. గుర్తు ఉండాలని ఏమక్కర్లా, నీ మనస్సు ఎప్పటికప్పుడు శుభ్రపరిచితే అంతకంటే గొప్ప మేలు చేసేది ఏముంది లోకంలో? అంతకంటే గొప్ప మేలు ఇంకేముంటుంది? ఎందుకంటే వ్యక్తి ముందు బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి బాగుపడాలంటే ముందు పుస్తకాలు చదువుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు వాడి మనస్సు చాలా శుభ్రపడిపోతూ ఉంటుంది, అది చేయాలి. అందుకని గురువుగారు ఏం చెప్పాడంటే పుస్తకాలు చదువుతూనే ఉండు. అవి ఎంతవరకు లోపలికి ఎక్కుతున్నాయి అది వేరే విషయం. ఎప్పటికప్పుడు నీ మనస్సునది శుభ్రం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనస్సు ఎందుకంటే లోపల శుభ్రం చేయడానికి మనకి వేరే ఆయుధాలు ఏమీ లేవు. కాబట్టి పుస్తకం ఒక్కటే మనకు సంబంధించినటువంటి చక్కటి ఆయుధం కాబట్టి, ఆ ఉపకరణం కాబట్టి దాన్ని వాడుతూ ఉండు. అందుకే అనేక పుస్తకాలు చదువుతూనే ఉండాలి, దాంట్లో మాత్రం అలసట చూపించొద్దు అని ఆ గురువు గారి యొక్క ఉపదేశం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.
నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.